హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇప్పుడు నేను చూపించబోయేవి మష్రూమ్ కర్రీ అండి ఇది. మష్రూమ్‌తో 3 వెరైటీస్ చేశాను. ఒకటి మష్రూమ్ జీడిపప్పు కర్రీ, మష్రూమ్ బజ్జీలు, మష్రూమ్ పకోడీ చేశానండి. ఈ 3 కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మీ అందరి సపోర్టు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది మష్రూమ్ జీడిపప్పు కర్రీ అండి. ఇందులో నేను ఉల్లిపాయలు, జీడిపప్పు, మసాలా, టమాటా, పచ్చిమిర్చి ఇవి యూజ్ చేశానండి నేను. అందరికీ తెలిసిందే కదా, చాలా సింపుల్గా జీడిపప్పు మష్రూమ్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంటాము. కాకపోతే దీంతో వెరైటీగా నేను బజ్జీలు, పకోడీ వేశానండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది మష్రూమ్ కర్రీ అంటే నచ్చరు కదా, అందుకని వాళ్ళకి బజ్జీ రూపంలో, పకోడీ రూపంలో వేయండి. ఒకటే వెరైటీ కాకుండాను ఇలా వేసి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టండి. పిల్లలు చాలా బాగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా మష్రూమ్ని ఇష్టపడి మరీ తింటారండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వెరైటీలు ఏమైనా ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఉప్పు, కారము వేసానండి. పసుపు ముందే వేసాను, కారం వేసాను. బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఇది దగ్గరికి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మష్రూమ్లో వాటర్ ముందే నేను డ్రై చేశాను, అయినా ఇంకా కొంచెం వాటర్ వస్తుంది. చూస్తున్నారు కదా, లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసానండి. ఎంత మనం మసాలా పేస్ట్ వేసినా గరం మసాలా వేస్తే వాటి టేస్టే వేరు కదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. గ్రేవీతో కూడా మనం భోజనం చేసేవచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను, ఒక హ్యాండ్తో కలుపుతున్నాను కదా, అందుకే కొంచెం షేక్ అవుతుందండి వీడియో. మీరేమీ అనుకోవద్దు. చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ వేసాను. ఇవి కొంచెం దగ్గరికి అయ్యేట తర్వాత మనం ఆఫ్ చేసేయడమేనండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా మష్రూమ్ కర్రీ. నేనేంటంటే పెళ్ళిలో చేసే విధంగా నేను ప్రిపేర్ చేశాను. చూడండి, ఆ ఆవిరికి, ఆ స్మెల్కి నాకు ఇప్పుడే ఆకలి వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఇచ్చేసిన తర్వాత మూత పెట్టి తీసి చూస్తే చూసారా ఎంత బేగి తొందరగా కుక్ అయిపోయిందో. కంప్లీట్ అయిపోయిందండి మష్రూమ్ కర్రీ. చూస్తున్నారు కదా, మంచి కలర్లో ఎంత బాగుందో. వేడి వేడి రైస్లో ఈ కర్రీ కలుపుకొని తింటే ఇంకా గాలిలో మనం విహారయాత్ర చేసినట్టే ఉంటుందండి. చూడండి. ఓకే, నెక్స్ట్ ఐటెం చెప్తాను. ఇప్పుడు నేను మష్రూమ్ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం రౌండ్గా అరటికాయ బజ్జీలు చేస్తాం చూడండి, రౌండ్గా ఆ విధంగా మష్రూమ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ బాయిల్ అయిన కొంచెం వేడి వాటర్లో ఈ ముక్కలు వేయాలండి. వేస్తూ అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేస్తే కొంచెం వాటి స్మెల్ అనేది పోతుందండి. చూస్తున్నారు కదా, అటు ఇటు కలుపుతూ ఉండాలి.
అలా అని గట్టిగా కలపకూడదండి. అవి కొంచెం ఇవే విరిగిపోవడం గట్రా జరుగుతుంది. ఎందుకంటే చిన్న సైజు కదా మష్రూము. మనం అరటికాయ, బంగాళదుంపలు అయితే ఏ విధంగా కలిపినా పర్లేదు. కానీ ఇవి మష్రూమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నేను పసుపు వేసానండి. మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మరి ఇప్పుడు వేయక్కర్లేదు. పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుతూ అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వీటిని తీసేయాలి. నేను చిన్న బౌల్ పెట్టానండి. కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకని చిన్న బౌల్ పెట్టాను. మీరు ఎక్కువ ప్రిపేర్ చేయాలి అనుకుంటే పెద్ద బౌల్ పెట్టుకోవచ్చు. చూడాలి ఇది కొంచెం కుక్ అయిందో లేదో చూసి మనం తీసేయాలండి. మరి కాసేపు ఉంచాలి. ఎందుకంటే మనం ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేస్తాం కదా. చూస్తున్నారా, కుక్ అయిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అయ్యిందో, కొంచెం మెత్తబడినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుంటాను. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు, ఇంట్లో మగవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతసేపు మష్రూమ్ జీడిపప్పు, మష్రూమ్ ఫ్రై ఇలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వెరైటీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తింటారు. చూస్తున్నారా, ఇది కొంచెం శనగపిండి అండి. ఇందులో నేను కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, కొంచెం పసుపు, జీలకర్ర, కొంచెం కారం, కొంచెం బేకింగ్ సోడా అండి, మరి కొంచెం వేసాను. ఇది గరం మసాలా వేసాను. బేకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం పొంగుతాయి కదా, అందుకు నేను వేసాను. మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ లాగేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో తగినంత వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తూ గట్టిగా కాకుండా పలచగా కాకుండా కలుపుకోవాలండి. మనం బజ్జీలకి ఎలా కలుపుతామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఈ వీడియో కామెంట్ పెట్టండి. ఈ వీడియో దగ్గర కామెంట్ పెట్టండి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. గట్టిగా కాకుండా ఇలా పలచగా కాకుండా. చూస్తున్నారా, ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాయిల్ అవుతుందండి. హీట్ ఎక్కుతుందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను కొంచెం ఆయిల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మష్రూమ్ కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, అందుకు ఈ శనగపిండి సోయా అంటుకోదు. మనం జాగ్రత్తగా అందులో ముంచుతూ పైకి కూడా శనగపిండి సోయా వేయాలండి. వేసి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాయిల్ చేయాలండి, లేదంటే లోపల పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. చూసుకోండి. చూస్తున్నారు కదా, చాలా చిన్నవే కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో మనము కొత్తిమీర ఇవి యూజ్ చేయొచ్చండి. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను ఇందులో యూజ్ చేయలేదు. గట్టి పకోడీ, మెత్తని పకోడీ ఇలాంటివే తయారు చేస్తాం కదా, ఈ విధంగా కూడా ఐటెం మార్చాలి కదండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు అరటికాయ బజ్జీలు, బంగాళదుంప బజ్జీ, వంకాయ బజ్జీ ఇవే ప్రిపేర్ చేస్తాం కదా, ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలామంది మగవాళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళకి ఇంట్లో వండడానికి బద్ధకం అని అనుకుంటారు. కానీ కాదండి, వాళ్ళు ఖర్చు కోసం ఆలోచిస్తారేమో కానీ ఆడవాళ్ళకి చాలా బలము ఎక్కువ, ఓపిక ఎక్కువండి. చాలా బాగుంటాయి. నేను హాఫ్ ప్యాకెట్ ఈ బజ్జీలకి యూజ్ చేశానండి. అంటే ఒక ప్యాకెట్ పకోడీకి, బజ్జీలకి యూజ్ చేశాను. ఒక ప్యాకెట్ కర్రీ యూజ్ చేశాను.
చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. చాలా బాగుంటాయండి క్రిస్పీగా. ఎక్కడా గ్యాప్ లేకుండా వేస్తున్నాను తొందరగా అవుతుందని. కంప్లీట్ అయ్యాయండి. నేను మళ్ళీ వెనక్కి తిప్పాను. చూసారు కదా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. షార్ట్స్ వీడియోస్ ఉన్నాయండి, కామెడీ వీడియోస్ ఉన్నాయి, నా సాంగ్స్ ఉన్నాయి. అన్నిటికి ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా బజ్జీలు. లైట్గా జీడిపప్పు కూడా ఫ్రై చేసి పైన గార్నిష్ చేశానండి పచ్చిమిరపకాయలతో. ఇప్పుడు మష్రూమ్ పకోడీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెసేనండి. కొంచెం శనగపిండి, అందులో కొంచెం బియ్యం పిండి వేశాను. కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అందులో మళ్ళీ కొంచెం బాయిల్ చేసి అందులో ఈ ముక్కలు మళ్ళీ వేడి చేస్తున్నానండి. సాల్ట్, పసుపు వేసి. డైరెక్ట్గా చేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది, బాగోవండి. అందుకు కొంచెం బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే దాని టేస్టే వేరు. చూస్తున్నారు కదా కొంచెం మగ్గినట్టు కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇవి బాగుంటాయండి పకోడీకి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన దాంట్లో వీటిని వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసానండి. వీటితో పాటు జీడిపప్పు కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పకోడీ. మధ్య మధ్యలో పిల్లలకి జీడిపప్పు పకోడీ, మష్రూమ్ పకోడీ మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి బాగుంటాయి. ఇది చాలా థిక్గా ప్రిపేర్ చేసుకోవాలండి, పలచగా చేయకూడదు. ఆయిల్ బాయిల్ అవుతుంది. కొంచెమే ఆయిల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారా చాలా సింపుల్గా మనకి రైస్తో కర్రీ తయారవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా తయారవుతుంది. ఒకే ఐటెంతో ఆ రోజంతా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. వేగిపోయాయండి పకోడీలు. మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఇలా పకోడీ వేసుకొని అయినా లంచ్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరొకసారి చెప్తున్నాను, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్స్ వీడియోలు కూడా ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. కామెడీతో ఉంటాయండి. మీరు హ్యాపీగా నవ్వి ఎంజాయ్ చేయాలి అంటే నా షార్ట్ వీడియోలు చూడండి. నా లాంగ్ వీడియోలు కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. చాలా వంటలు ఉన్నాయి, ఇంకా ముందు ముందు మీకు అందిస్తాను. ప్లీజ్ మరొక్కసారి చెప్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.